సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖల నిరసన 3వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30వ తేదీన జారీ చేసిన జీవో నంబర్ 396 ద్వారా ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని లేఖర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నప్పటికీ తాము గత కొద్ది సంవత్సరాలుగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ 2.0 విధానం ద్వారా ఈ సేవలను అత్యంత సమర్థవంతంగా అందిస్తున్నామని సంఘం అధ్యక్షులు సీతాపతి తెలిపారు. డాక్యుమెంట్ల తయారీ నుండి జీవితకాల బాధ్యత వరకు అన్నీ తామే చూసుకుంటున్నామని, ఈ కొత్త జీవో వలన తమ ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జూన్ 26 నుండి జూలై 6వ తేదీ వరకు 11 రోజుల పాటు పెన్డౌన్ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. ఐజీ తమ ప్రతినిధులతో మాట్లాడి వృత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపినప్పటికీ రెవెన్యూ మంత్రి మరియు అధికారులతో జరుగుతున్న చర్చల ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వారు 30/6/2026ని 396 జీవోని ఒక జీవో ఇష్యూ చేసినారు. ఆ జీవో కార్యక్రమం ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అని ఒకటి కొత్త స్లోగన్తో మొదలెట్టారు. ఆ ఫ్రంట్ ఆఫీస్ ఉద్దేశం ఏంటంటే, వారి ఉద్దేశం పార్టీలకి మెరుగైన సేవలు అందించడానికి ప్రైవేటు వ్యక్తులకి ఒక ఏజెన్సీగా అప్పచెప్పి వాళ్ళు పార్టీలు కక్షిదారులు అక్కడికి వచ్చిన వెంటనే వారికి మెరుగైన సేవలు అందించడానికని చెబుతున్నారు. కానీ అదే పని మేము 2.0లో 2023 నవంబర్ 28 నుంచి మేము చేస్తూ వస్తున్నాము. పార్టీల దగ్గర నుంచి పార్టీలతో మాకు సత్సంబంధాలు కలిగి ఉంటాయి. మేము ఎప్పటి నుంచో 25-30 సంవత్సరాల నుంచి లేఖర్ వృత్తిలో ఉన్నాము. అంచేత పబ్లిక్ అందరూ మాకు అందుబాటులో ఉంటారు. పబ్లిక్కి మేము రెస్పాన్సిబుల్గా ఉండి వారి కార్యక్రమాలన్నీ తలపెడుతూ వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వారిని ఓటీపీలు చెప్పడం అని, స్లాట్ బుక్ చేయడం అని, వారి రికార్డు పరిశీలించడం అని, మాకు కూడా ఒకవేళ రికార్డు అంతు పట్టకపోతే ఒక సరైన సక్రమమైన సీనియర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వారిని తీసుకుని వెళ్ళి వారి ఒపీనియన్ తీసుకొని మేము డాక్యుమెంట్లు తయారు చేస్తూ ఉంటాము. ఒకసారి డాక్యుమెంటు రాసిన తర్వాత మేము జీవితకాలం వాళ్ళకి రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన అవసరం వస్తుంది. మేము పెర్మనెంట్గా ఈ ఆఫీస్ దగ్గర ఉన్నందున వాళ్ళు ఏ రోజైనా సరే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వచ్చి పలానా 2000లో ఈ డాక్యుమెంట్ రాశారండి, ఇలా తప్పు వచ్చింది అంటే వారికి ఏదైనా సమయమైన సవరణ కానీ మరి ఏ విధమైన సహాయం చేయడానికైనా మేము వెనకాడకుండా ఉండి వారికి ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటాం మేము వారికి. అంచేత మా మీద ఎంతో నమ్మకంతో వారు కక్షిదారులందరూ మమ్మల్ని నమ్మి మా చేత డాక్యుమెంట్ రాయించుకుంటున్నారు. అందులో భాగంగానే 2.0లో పబ్లిక్ డేటా ఎంట్రీని, స్లాట్ బుకింగ్ అని ఇవన్నీ మేమే చేస్తూ వస్తున్నాము. ఈ చేస్తూ వస్తున్న కార్యక్రమంలో ఇది సక్రమంగా సజావుగా సాగుతున్న తరుణంలో గవర్నమెంట్ ఈ 396 జీవో ఇష్యూ చేసి మా ఉపాధిని దెబ్బతీసే కార్యక్రమం చేపడుతోందని మేము ఆందోళన చెంది ఈ 20/6/2026 నుంచి 31/7/2026 వరకు ఈ 11 రోజులు సమ్మె తలపెట్టి రాష్ట్ర సంఘం ఆదేశాన్ని మేరకు సంఘం ఈ పెన్డౌన్ కార్యక్రమం తలపెట్టాము. ఈరోజు 3వ రోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. నిన్న మా సబ్ రిజిస్ట్రార్ వారి ద్వారా ఐజీ గారు మీ వృత్తికి ఎటువంటి భంగం లేదు, పబ్లిక్కి మెరుగైన సేవల కోసమని మాకు తెలియపరిచి ఉన్నారు. రాష్ట్ర సంఘ నాయకులు కూడా రెవెన్యూ మినిస్టర్ గారితో వారితో మాట్లాడిన తర్వాత సంఘం తదుపరి కార్యక్రమం తెలుపగలవారు. నేను కాకినాడ జిల్లా సామర్లకోట సబ్ ప్రెసిడెంట్ని. నా పేరు మల్యాల సీతాపతిరావు.